వేసినా మీకు సోయి రాని పరిస్థితి ఉన్నది. మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. అట్లా రకరకాల శాఖలను అప్పగించండి. మీకు చేత కాదని తెలిసిపోయింది. లగచర్లలో మీకు చేత కాదని తెలిసిపోయింది. మూసి సుందరీకరణ అనే పేరు మీద మీరు చేయాలనుకున్న దోపిడీని కేటీఆర్ గారు చేసిన వీరోచిత పోరాటం వల్ల ఇవాళ అది మరి ఆగిపోయింది. తెలంగాణ పిల్లలకు అర్థమైంది. మీరు అదానీ దగ్గర నుంచి తీసుకున్న ముడుపుల మీద మీ బండారం కేటీఆర్ గారు ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మరి ఇలా మీరు ఆ ముడుపులను మళ్ళీ వాపసు ఇచ్చిండ్రు. మీకు బీజేపీకి ఉన్న రహస్య ఒప్పందం, కాంగ్రెస్కు బీజేపీకి ఉన్న రహస్య ఒప్పందాన్ని కేటీఆర్ గారు ఆధారాలతో సహా వివరించినందుకు ఇలా తేలుగుట్టిన దొంగల్లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. అందుకొరకు మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. మీకు చేత కాకపోతే ఆ విద్యాశాఖలను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. మేము మళ్ళీ ప్రపంచ స్థాయికి ఆ విద్యాలయాన్ని తీసుకొచ్చి చూపిస్తాం. అంతే తప్ప అనవసరంగా అవాకులు చెవాకులు పేలి అడ్డమైన కామెంట్లు చేసి లేని దాన్ని ఉన్నదాన్నంతా కూడా కుట్రలు అని చెప్పేసి మాట్లాడడం అనేది మానుకోవాలని చెప్పేసి మరి కోరుకుంటూ, మరి ఒకప్పుడు మరి గురుకుల పాఠశాలలో చదివి మరి సుమన్ గారి పేరు కూడా మరి సురేఖ గారు మాట్లాడిన మరి వారినే ఒక 2 నిమిషాలు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2014 నుంచి మొన్నటి వరకు 2 టర్ములు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగం కానీ అదేవిధంగా మిగతా అనేక రంగాలు ప్రగతి బాటలో బ్రహ్మాండంగా ముందుకు సాగినాయి. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉంది. ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న సంఘటన కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి. ఆయన ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు? ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో కానీ కేజీబీవీ స్కూళ్ళల్లో కానీ మోడల్ స్కూళ్ళల్లో కానీ చదువుతున్నదంతా ఎవరు? ఏ వర్గాలకు సంబంధించిన పిల్లలు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలే 95% పైగా ఉన్నారు. కాబట్టి నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి తన రక్తంలో అణువణువున ఆధిపత్య భావజాలాన్ని నింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ వర్గాలకు చదువు దక్కకుండా, ఈ వర్గాలకు అభ్యున్నతి దొరకకుండా, ఈ వర్గాలు గొప్పగా ముందుకు సాగకుండా ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ తెలంగాణలో చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు, సంక్షేమ శాఖను తన దగ్గర పెట్టుకొని వరుసగా ఈ 11 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లను అదేవిధంగా హాస్టళ్లను మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఈ మాట మేము ఏదో ఊరికే మాట్లాడాలని మాట్లాడుతున్నాం, మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు 886 మంది స్టూడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్కు గురైనారు. దాదాపు 48 మంది విద్యార్థులు తెలంగాణలో ఇప్పటివరకు 11 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దాంట్లో 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి సంఘటనలు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరుగుతున్నాయో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే మాకు అర్థమవుతున్నది ఒకటి ఈయన రక్తంలో ఉన్నటువంటి ఆధిపత్య భావజాలము, ఆ ధోరణి, దాంతో బలహీన వర్గాలు, దళిత గిరిజన మైనారిటీ అణగారిన వర్గాల పిల్లలకు చదువులు దక్కకుండా ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. రెండవది కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో ఈయన కుమ్మక్కైండు. వాటికి పెద్దపీట వేయడానికి, వాళ్లకు ఎర్రతివాచి వరచడానికి ఈ విద్యా వ్యవస్థను, ఈ ప్రభుత్వ స్కూళ్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలని, కేజీబీవీ స్కూళ్లను, మోడల్ స్కూళ్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లను ధ్వంసం చేస్తూ ఉన్నాడు. 11 నెలల కాలంలో ఇంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగితే, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, 48 మంది విద్యార్థులు చనిపోతే, ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటే, ఒక మాగనూరు స్కూల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 3 సార్లు వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి కనీసం పరామర్శించిన పాపాన పోలే, సమీక్ష పెట్టిన పాపాన పోలే, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క స్కూల్ను విజిట్ చేసిన పాపాన పోలే. ఇందాక పెద్దలు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఈ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ద్వేషంతోని, విద్వేషంతోని ఈయన మనసులో విషాన్ని నింపుకొని కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తా అని ఏదైతే ప్రకటన చేసిండో వచ్చిన నాటి నుండి అదే పని పెట్టుకున్నాడు.
సిగ్గుందా ముఖ్యమంత్రి? కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తా అని చెప్పి ఈ విద్యా వ్యవస్థను గురుకులాలను విధ్వంసం చేస్తున్న నువ్వు